మనందరి అమూల్యమైన ఓటుముద్ర వేసి గెలిపించుకుందాం. వస్తున్నాడు, నీ బిడ్డగా వస్తున్నాడు, నీ వాడిగా వస్తున్నాడు. ప్రజల సంఖ్య కత్తెర గుర్తుకే మన ఓటు. అభిమన్యు యాదవ్ ని మన గ్రామానికి సర్పంచ్ గా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. రండి. మన గ్రామానికి ప్రతి సమస్యను తన తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత ప్రచార సమయానికి రేపటితో సమయం ముగుస్తూ ఉండడంతో పల్లెలన్నీ ప్రచార మైకులతో మారుమోగిపోతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సభాష్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొమ్మనబైన అభిమన్యు యాదవ్ ప్రస్తుతం అయితే ప్రచారంలో గ్రామంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయనకు మద్దతుగా గ్రామ మాజీ సర్పంచ్ పండుగ ప్రదీప్ కూడా ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజలను ఓట్లనైతే అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే సర్పంచ్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ప్రచారం ఎలా కొనసాగుతుంది, మరి శభాష్పల్లి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? అన్న ప్రచారం చాలా మంచిగా కొనసాగుతుంది. శభాష్పల్లిలో ప్రజలందరూ మహిళా సోదరిమణులు ముఖ్యంగా అభిమన్యు యాదవ్ గెలిస్తేనే ఈ శభాష్పల్లి గ్రామం పచ్చగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, గొడవలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా మంచిగా ఉంటుందని మహిళా సోదరులందరూ ఆలోచిస్తున్నారు. మీరు సర్పంచ్గా గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటారు? మీరు ప్రజలకు ఏమో హామీ ఇస్తారు మరి ప్రచారంలో? ముఖ్యంగా ఆదిశీలనకు ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే వారి మద్దతుతోటి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా ముంపురాల ప్రధానమైన సమస్య 5,04,000 ఇప్పించడం. వారు ముఖ్యమంత్రి గారి దగ్గర మాట తీసుకున్నారు 5,04,000 ఇస్తా అని. వారి నోటీసులో ఉంది కాబట్టి మా ముంపురామాలకు మా శభాష్పల్లి ప్రజలందరికీ 5,04,000 ఇప్పించడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాను. ఇంతకుముందు ఆది శ్రీనివాస్ అండదండలతో పోటీ చేస్తున్నా అంటున్నారు. ఇంతకుముందు మన ఇదే ఊర్లో కొంతమంది వ్యక్తులు అంటే సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే కాంగ్రెస్ బలం అంటే అధికార బలం మాకే ఉంది, అండదండలు మాకే ఉన్నాయని ప్రచారం చేస్తారు. అంటే ఇందులో నిజంగా ఎవరికి ఉంది? ఇలా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ఆదిశీ అన్న గారు ఇక్కడ వారిని కాదని ఇక్కడ ఏం జరగదు. వారి అండదండాలు నాకు దండిగా ఉన్నాయి. ఖచ్చితంగా 5,04,000 ఆదిశీ అన్న ధరణ జరుగుతుంది. మా ప్రజలకు ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను. అంటే ఎంతమంది పోటీ చేస్తారు ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో? సర్పంచ్ శభాష్పల్లి కూడా 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మీది ఏం గుర్తు? మీది మాది కత్తెర గుర్తు. ఏమంటే రెస్పాన్స్ ఎలా ఉంది మరి గ్రామంలో? కత్తెర చాలా బాగుంది. ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంగా ఉన్నారు. అభిమన్యు యాదవ్ గెలిస్తే ఊరు పచ్చగా చల్లగా ఉంటుందని అందరూ ఆలోచిస్తున్నారు. ఓకే, ఖచ్చితంగా కత్తెర గుర్తు గెలుస్తుంది అనుకుంటారా? ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్నా. 100% కత్తెర గుర్తు గెలుస్తుంది. శభాష్పల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం కొమ్మనబైన అభిమన్యు యాదవ్కు మద్దతుగా మాజీ సర్పంచ్ పండుగ ప్రదీప్ కూడా ఇంటింటా ప్రచారం చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉందన్న ఊళ్ళే? అన్న చాలా బాగుందన్న. అభిమన్యు యాదవ్కు కత్తెర గుర్తుకు చాలా బాగుంది. రెస్పాన్స్ కూడా బాగుందన్న. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఒకప్పుడు ఆదిశీన్ అన్నకి ఎట్లా చేసిరో అట్లాంటి రెస్పాన్స్ మన అభిమన్యు యాదవ్ కనిపిస్తుందన్న. అన్న మీకు కూడా సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉన్నా కానీ ఇతరులకు ఇచ్చినట్లు తెలుస్తుంది, అంటే ఎందుకు అలా జరిగింది? అవునన్న. అయితే మాకు ఒక రిజర్వేషన్ అంటూ ఉందన్న. మా రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను చేయడం వేరు, ఈ జనరల్ వచ్చినప్పుడు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వడం వేరు కదన్న. అందుకోసమనే అభిమన్యు యాదవ్ సౌమ్యుడు, గుణవంతుడు, అన్ని బాగున్నాయి కాబట్టి అభిమన్యు యాదవ్ని గెలిపించుకుందామని ఈ విధంగా చేయడం జరిగిందన్న. మీరు గ్రామ సర్పంచ్గా సేవలు అందించారు, మీరు చేయలేని పనులు అభిమన్యు యాదవ్ గారు చేస్తారని మీరు అనుకుంటారు? 100% అన్న. అందుకోసం అభిమన్యు యాదవ్ గారిని ఆదిశీన్ అన్న దగ్గర తీసుకుపోయి ఆదిశీన్ అన్న బలపరిచిన వ్యక్తిగా ఊరికి పరిచయం చేయడం జరిగిందన్న. అంటే కొంతమంది వ్యక్తులు అంటే అభ్యర్థులు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మేమే పోటీ చేస్తున్నామని ప్రచారం చేసుకుంటారు. అసలు నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసలు ఎవరు? అవునన్న, అది వాస్తవం. మీరు అన్నది వాస్తవమే.
ఆదిశీనన్న బలపరుస్తున్న వ్యక్తి అని అంటే మీకు నేను సుపరిచితుణ్ణి, ఆదిశీనన్న దగ్గర వ్యక్తిని, ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా ఉండే పర్సన్ని. ఆ పర్సన్ని నేనే అభిమన్యు యాదవ్ తోటి తిరుగుతున్నా అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎవరిని బలపరుస్తున్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎవరు కాంగ్రెస్ పార్టీని బలపరిచిన వ్యక్తి అని. అందుకోసం అభిమన్యు యాదవే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బలపరిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిమన్యు యాదవే. ఇక వేరే వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు, ఎందుకంటే అధికారంలో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పుకునేది మాది అధికార పార్టీ అని చెప్పుకుంటారు ఓట్లు దండుకోవడానికి. అందుకోసం అన్న అభిమన్యు యాదవే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న. అంటే ప్రధానంగా మీరు ప్రచారంలో ఎలాంటి హామీలు ఇస్తారు గ్రామాభివృద్ధిపై మీరు? అన్న గ్రామంలో గుళ్ళు పెండింగ్ ఉన్నాయి అన్న. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ టెంపుల్ డెవలప్మెంట్కి వచ్చి ఉన్నాయి అన్న. అది ఎండోమెంట్ ద్వారా వచ్చి ఉన్నాయి, ఆ నిధులు ఆగి ఉన్నాయి. దానికి ఆదిశీనన్న గారు 100% సహకరిస్తారు. 5,04,000 అని అంటే అది ఆల్రెడీ ఆ అన్న దాని గురించి కొట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ ఇంటికి అందరికీ 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఆ బాధ్యత తీసుకునేది ఇప్పుడు ఆదిశీనన్న కొన్ని పనులు చేయాలనుకుంటారు. ఆ పనులు చేయాలనుకుంటే మన అభ్యర్థి కూడా అట్లాంటి అభ్యర్థి ఉండాలి కదా, సర్పంచ్ అభ్యర్థి కూడా కాళ్ళలో కట్టబెట్టినోడు అటువంటి కూడా కాకుండా కానీ మంచిగా పనులు సాగే విధంగా అభ్యర్థి ఉండాలని చెప్పి అభిమన్యు యాదవ్ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టడం జరిగిందన్న. 100% గెలుతున్నా. ఓకే. అయితే సర్పంచ్ ఎన్నికలు అంటేనే డబ్బుతోని ముడిపడి ఉంటాయి. మరి ఇక మీ సవాష్పల్లి గ్రామంలో మాత్రం ఆర్థిక బలం ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది పోటీ చేస్తారు. మరి వారిని తట్టుకొని నిలబడే శక్తి అభిమన్యు యాదవ్కు ఉందా అంటే మీరేం చెప్తారు? మంచితనం ఉంది నా దగ్గర, డబ్బు లేదు నా దగ్గర, కానీ మంచితనం ఉంది. ప్రజల యొక్క అండదండలు దండిగా ఉన్నాయి. ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తాను. మా సభాష్పల్లి ప్రజలు మంచికే ఓటేస్తారని ఆశిస్తున్నాను. ఇదే ప్రచారంలో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మరి ప్రచారం గురించి ఏం మాట్లాడుకుంటారు, మరిచే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారనే విషయాన్ని కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నీ పేరేంటి? నమస్తే, నా పేరు శాంతిరాణి. అభిమానికి అందరూ ఓటేస్తారని నమ్మకంతో ఉన్నాం మేమందరము. మహిళలు సుతం సహకరిస్తున్నారు. అంటే గెలుస్తాడా ఖచ్చితంగా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఏమున్నాయి సమస్యలు ఏమున్నాయి? మరి అభిమన్యు యాదవ్ గెలిస్తే ఏం చేయాలనుకుంటారు మీరు? ఇదే 5 లక్షల ఉన్నాయి కదా, దాని విషయంలో కొట్లాడాలి. ప్రతి ఒక్క కుటుంబానికి రావాలనే ప్రయత్నం చేస్తారు. అట్లా అంటే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి అంటే 1000, 2000, 3000 ఇచ్చే అవకాశం ఉంటుంది అభ్యర్థులు. మరి వారి డబ్బులు ఇచ్చిన తర్వాత అభిమన్యు యాదవ్ మర్చిపోతే ఎట్లా? అట్లా ఏముండదు, మర్చిపోరంట. మర్చిపోరు. అట్లా డబ్బులు తీసుకుంటారో లేదో తెలియదు, కానీ తీసుకున్నప్పటికైనా కానీ ఒకవేళ అభిమానికే వేసే లెక్కలు ఉన్నది మహిళలని. అంటే సభాష్పల్లిలో ఖచ్చితంగా కత్తెర గుర్తు గెలుస్తుంది అంటారు. గెలుస్తుంది. శాబాష్పల్లి గ్రామస్తులను అభిమన్యు యాదవ్ అనే వ్యక్తి మాకు అభిమాని. ఊరికి మిగులు కుటుంబం నిర్మాణాల తరపున సమస్యలు కొన్ని కుంటుబడి ఉన్నాయి. కొన్ని ఆ సమస్యలు తీర్చే కొరకు ఈ వ్యక్తిని మేము అభిమన్యు యాదవ్ని ఎన్నుకున్నాం. ఎలాంటి ప్రసక్తి లేదు, అభిమానం కొద్దే ఇస్తాం మేము. ఏ పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా పైసలు తీసుకునే ప్రసక్తి లేదు. పైసలు మస్తు మాకు కావాల్సింది 5,04,000 తెప్పించే బాధ్యత అభిమన్యుది. అభిమన్యు కూడా ఇప్పుడు ఆదిశీనన్న దగ్గర కూడా మేము మొన్న పోయి మాట్లాడినాం. సరే మీకు ఆ బాధ తీరుస్తాడు. అందుకు మేము ఈ అభిమన్యు యాదవ్ని ఎన్నుకున్నాం. ఎందుకంటే ఎవరో మయపడాలని చెప్తారు. మిడిమాల సమస్యలు కొన్ని కుంటుబడి ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చాలంటే ఇదివరకు ఎన్నో చేసారు, కొంతమంది ఎన్నుకున్నారు, అందరికీ జ్ఞానం చూసినాం. కానీ ఒకసారి అవకాశం ఈయనకి ఇవ్వాలి, ఇస్తే ప్రతి పని కూడా నీ వెంట నేను ఉన్న పని నీకెందుకు అనే మాట, ధైర్యం, సాహసం ఈయన దగ్గర ఉన్నది. ఎప్పుడు కానీ వెనుకాడు, ఏ పనికి కానీ ప్రజల లోపల చూసుకోబోతాడు. ఏ రాత్రి కానీ పగలు కానీ ఎప్పుడైనా నేను ఉన్న పని నీ వెనువెంబడి అత్తప అంటాడు. అందుకని ఈ అభిమాని ఎన్నుకున్నాం, అభిమన్యు యాదవ్. సభాష్పల్లి అభివృద్ధి జరగాలంటే మిడ్మానేర్ ముప్పు గ్రామాల సమస్యలు గ్రామంలో తీరాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభిమన్యు యాదవ్నే గెలిపిస్తామంటూ వీరు గ్రామస్తులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటుకు నోటుకు అమ్ముడుపోయే పరిస్థితి లేదంటూ గ్రామస్తులు అయితే స్పష్టం చేస్తున్నారు.